హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిఎస్సి 2025 నోటిఫికేషన్ గురించి ఈరోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్ వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. డిఎస్సి 2025 నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే నిన్న 15/5/2025 నుంచి అయితే ముగితే జరిగింది. వీటికి సంబంధించి టోటల్గా మనకు 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అయితే ఇప్పటికే విద్యాశాఖ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనం వీటికి సంబంధించిన పూర్తి అంశాలను అయితే తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్కి సంబంధించిన కూడా లింక్స్ అయితే ఉంటుంది. మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యండి. డైలీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అలాగే జాబ్ అప్డేట్స్ని అయితే మీరు వాట్సాప్ ఛానల్లో అయితే పొందగలరు. మొదటగా మనం డిఎస్సి షెడ్యూల్ చూసినట్లయితే ఏపీ మెగా డిఎస్సి 2025 షెడ్యూల్ అని ఇచ్చారు కదా. ఆ షెడ్యూల్లో మెన్షన్ చేసినట్లయితే 20 ఏప్రిల్ 2025 నుంచి 15/5/2025 వరకు, అంటే నిన్న గురువారం వరకు దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అలాగే వీటికి సంబంధించి ఎటువంటి డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే లేదు. ఖచ్చితంగా ఈ షెడ్యూల్లో మెన్షన్ చేసిన డేట్ల ప్రకారమే జరుగుతుందని అయితే అంచనా అయితే వేసుకోవచ్చు. వీటికి సంబంధించి మనకు హాల్ టికెట్స్ అయితే 30/5/2025 నుంచి అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుందని ఇచ్చారు. అంటే ఈ మంత్ ఇంకొక 15 డేస్ అయితే ఉంది. అలాగే వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా 6/6/2025 నుంచి 6/7/2025 వరకు అయితే జరుగుతున్నాయితే కరాఖండిగా అయితే చెప్పవచ్చు. ఈరోజు పత్రికల్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే డిఎస్సికి 5.67 లక్షల దరఖాస్తులు అయితే వచ్చినట్లయితే ఇక్కడ మెన్షన్ చేశారు. దరఖాస్తుకు ముగిసిన గడువు, అసంబద్ధ నిబంధనతో అవకాశం కోల్పోయిన 3 లక్షల మంది, దాదాపు 20,000 మంది పైగా సిబిఎస్ఈ అభ్యర్థులకు అన్యాయం. ఇక న్యూస్ చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుల నియామకాల కోసం విడుదల చేసిన డిఎస్సి 2025కి దరఖాస్తు గడువు గురువారంతో, అంటే నిన్నటితో అయితే ముగిసింది. రాత్రి 8 గంటల వరకు 3,53,598 మంది అభ్యర్థులు 5,67,067 దరఖాస్తులు అయితే సమర్పించినట్టు పాఠశాల విద్యాశాఖ అయితే ప్రకటించింది. నిన్న అర్ధరాత్రి గడువు ముగిసే సమయానికి మరో 20,000 దరఖాస్తులు అయితే అందవచ్చు అయితే అంచనా అయితే వేయడం అయితే జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి 2025 పేరుతో 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసి ఏప్రిల్ 20 నుంచి దరఖాస్తులు అయితే సమర్పించేందుకు అవకాశం అయితే కల్పించింది. ఈ నోటిఫికేషన్ ఊహించని విధంగా కఠిన నిబంధనలు అయితే విధించడం జరిగింది. దీంతో 7 లక్షలకు పైగా మంది అభ్యర్థులు వీటికి అనర్హులైనట్టు అయితే పేర్కొనడం జరిగింది. ఈ కఠిన నిబంధనలకు అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని గుర్తించిన విద్యాశాఖ రిజర్వ్డ్ అభ్యర్థుల అర్హత మార్కుల శాతం 40% అయితే తగ్గించింది. దీంతో టెట్కి వీరికి ఇచ్చిన నిబంధనల మేరకు డిఎస్సికి అర్హత మార్కులు అయితే తగ్గించినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే టెట్లో జనరల్ అభ్యర్థులకు 45% మార్కుల నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు అంటూ ఎన్సిటిఈ గెజిట్కు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అయితే పూర్తి చేసింది. దీంతో దాదాపు 3 లక్షల మంది డిఈడి మరియు బిఈడి చేసిన జనరల్ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోలేకపోవడం అయితే జరిగింది. ఇక మరొక ఆర్టికల్ చూసినట్లయితే సిబిఎస్ఈ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10వ తరగతి వరకు సిబిఎస్ఈలో చదివి డిఈడి టెట్ పూర్తి చేసిన వారికి కూటమి ప్రభుత్వం డిఎస్సిలో అన్యాయం అయితే చేసిందని ఇవ్వడం జరిగింది. సిబిఎస్ఈ విద్యార్థులకు 10వ తరగతిలో మొదటి భాష ఇంగ్లీష్ అయితే ఉంటుంది. రెండో భాష తెలుగు, హిందీ లేదా ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే మొదటి భాషగా తెలుగు ఉంటేనే హెచ్జిటి పోస్టుకు దరఖాస్తు చేసుకునేలా నిబంధన పెట్టడంతో సిబిఎస్ఈ అభ్యర్థులకు నష్టపోవడం అయితే జరిగింది. 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో ఈ మీడియం నిబంధన లేకపోవడంతో సిబిఎస్ఈ అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. ఆ నోటిఫికేషన్ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వారు చెల్లించిన ఫీజు సైతం తిరిగి ఇవ్వకుండా మెగా డిఎస్సి 2025కి వర్తించేలా ఉత్తర్వులు అయితే ఇచ్చింది. అయితే మొదటి లాంగ్వేజ్గా తెలుగు ఖచ్చితమైన నిబంధనను పెట్టడంతో 15,000 నుంచి 20,000 మంది అభ్యర్థులు అర్హులైనట్టు ఇక్కడైతే పేర్కోవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు వీటికి సంబంధించిన అప్డేట్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని డిఎస్సి అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అలాగే జాబ్ అప్డేట్స్కి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.